హలో వెల్కమ్ టు విహారీ టీవీ. సాధారణంగా చేపలు నీటిలో గుడ్లు పెడతాయి, కానీ ఈ చేప మాత్రం నీటి బయట చెట్లు ఆకులపైన గుడ్లు పెడుతుంది. అదే ఈ చేప విశిష్టత. ఇంతకీ ఇదేం చేప అని ఆశ్చర్యపోతున్నారా? స్ప్లాష్ టెట్రా అని పిలువబడే చేప. ఏ చేప తన గుడ్లని తినకుండా వాటి గుడ్లని నీటి బయట పెడతాయి. అవి గుడ్లని పెట్టే ప్రక్రియలో మగ చేప ఇంకా ఆడచేప నీటికి ఆనుకుని ఉండే ఒక చెట్టు ఆకుని వెతుకుతాయి. ఆ ఆకును కనుగొన్న తరువాత మగ చేప తన తోక సహాయంతో ఆడచేపని ఆకుపైకి తీసుకుని పోయి ఆకుపైన అలాగే అవి 5 నుండి 10 సెకండ్ల పాటు ఆకును అతుక్కుని ఉంటాయి. ఆ సమయంలోనే ఆడచేప 8 నుండి 12 గుడ్లని పెడుతుంది. ఆ గుడ్లు అలానే ఆకుకు అతుక్కుని ఉంటాయి. అలా ఆ జంట 100 నుండి 200 గుడ్ల వరకు ఒక ఆకు పైన పెట్టిన తరువాత ఆడచేప మగచేప నుండి వేరైపోతుంది. సౌత్ అమెరికాలోని అమెజాన్ రివర్ ఫ్రెష్ వాటర్ లో ఎక్కువగా కనిపించే ఈ జాతి చేపలని మొట్టమొదటిసారిగా జర్మన్ యాక్వేరిస్ట్ జోహన్ పాల్ ఆర్నాల్డ్ కలెక్ట్ చేసి వాటికి స్ప్లాష్ టెట్రా అనే పేరు పెట్టాడు. ఆడచేప గుడ్లని పెట్టేసి వెళ్ళిన తరువాత మగచేప ఆహారం కూడా తీసుకోకుండా ఆ గుడ్లని కాపాడుతుంది. నీటి బయట ఉన్న గుడ్లని ఆ మగచేప ఎలా కాపాడుతుంది అనేగా మీ డౌట్. గుడ్లపైన సన్ రేస్ డైరెక్ట్ గా పడకుండా తన తోకతో గట్టిగా గురి చూసి కొట్టి ఆ నీరు ఎగిరి గుడ్లపైన పడేలా చేసి గుడ్లకి చెమ్మనిస్తుంది. నీటి చెమ్మ తగ్గినప్పుడు మగచేప తన తోకతో ఆకుపైకి నీటిని గురిచూసి చిమ్ముతూ ఉంటుంది. అలా చేస్తూ ఉండగా 36 నుంచి 72 గంటల మధ్యలో ఆ గుడ్లలోని చేప పిల్లలు నేరుగా నీటిలో పడతాయి. ఈ వింత చేప యొక్క సత్యం మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి. అలాగే ఇలాంటి వింత చేపలు మీకు ఇంకా తెలుసుంటే కామెంట్ చేయండి. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ విహారీ టీవీ.